హలో 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 పద్యాలు 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 వేమన పద్యాలు. వేమన పద్యాల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న పద్యం ఆశ పాపజాతి అన్నింటికంటెను ఆశ చేత ఎతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం మనం రాసుకుందాం, భావం తెలుసుకుందాం, నేర్చేసుకుందాం. పద్యము భావము ఏమంటున్నారు? ఆశ పాపజాతి అన్నింటికంటే ఆశ పాప జాతి అన్నింటి కంటే ఆశ చేత ఎతులు మోసపోరే ఆశ చేత ఎతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందైనా చూచి విడుచు వారు శుద్ధాత్మ విశ్వదాభిరామ చెప్పాలి. వీరవేమ ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత ఎతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏంటబ్బా అని చూస్తే రాసేసుకుంటే తెలిసిపోతుంది కదా. ముందుగా మనం వేమన గారి గురించి చెప్పుకుంటాం కదా రోజు. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది. అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది. కదా, తెలుసు కదా మనకు కూడా. ఆశ పుడుతుంది, అది తీరకపోతే బాధ కలుగుతుంది. ఆ బాధ ఎక్కడి వరకు దారి తీస్తుందో కూడా ఎవరు చెప్పలేరన్నమాట. అందుకని అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. ఎక్కువ పాపకరమైనది.
దానిచే యోగులు కూడా మోసపోయినారు. తెలుసు మనకి కొన్ని కొన్ని కథలు మనం చదువుకున్నాం కదా, ఆశ వల్ల యోగులు కూడా ఏమయ్యారు అని. దానిచే యోగులు కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది మోసపోయినారు. నేను చెప్పక్కర్లేదు కదా ప్రత్యేకించి పేర్లు. ఎవరెవరు ఎంత తపస్సు చేసి ఎవరి వల్ల ఎలా మోసపోయారు, ఎంత ఆశ వల్ల వాళ్ళ తపశ్శక్తి అంతా ధారపోసేశారు అనేది జగమెరిగిన సత్యం. యోగులు కూడా మోసపోయినారు. కావున ఆశని వీడి ప్రవర్తించువారు ధన్యాత్ములగురు. కావున ఆశ వీడి ప్రవర్తించువారు ధన్యాత్ములగురు. ఎవరన్నా ధన్యాత్ములు అవ్వడానికి రెడీగా ఉన్నారా? మనం ధన్యాత్ములు అవ్వాలంటే ఏం చేయాలంటే ఆశ వీడి ప్రవర్తించాలట. మనం ఆశ వీడితే మరి మన కోరికలు ఎలా తీరుతాయి? మనం ఎవరైనా ధన్యాత్ములు అవ్వడానికి రెడీగా లేం కదా. ఆశలో కొట్టుమిట్టాడడానికే రెడీగా ఉంటాం. కానీ అదే ఆశ వీడి ప్రవర్తిస్తే కనుక ధన్యాత్ములు అవుతారట. ఏమని చెప్తున్నారు వేమన్ గారు? మొదటి నుంచి ఒకసారి చూస్తాం. ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత యతులు మోసపోరే. యతులు మీన్స్ రాశారు కదా ఇక్కడ, ఎవరు? యోగులు, ఋషులు. వాళ్ళు కూడా మోసపోయారు కదా అంటున్నారు. చూచి విడుచువారు శుద్ధాత్ములేందైనా. ఒక దాని మీద మనకు ఆశ కలిగింది, అది మనకి అవసరమా? లైట్ అని లైట్ తీసుకున్నాం అనుకోండి, శుద్ధాత్ములగురు. చూచి విడుచువారు, చూసి కూడా దాని మీద ఆశ కలిగినా కూడా ఇప్పుడు అదేం అవసరం లేదు అనేసి వదిలేసి, ఇంకా దాని గురించి ఆలోచించకుండా వదిలేసిన తర్వాత మళ్ళీ అర్రే కొనుక్కుంటే బాగుండేది, అది మన దగ్గర ఉంటే బాగుండేది అని మనం మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు అనమాట. చూసి అవసరం లేదు అని అప్పటికప్పుడే వదిలేసిన వాళ్ళు శుద్ధాత్ములు. ఎన్నైనా శుద్ధాత్ములు ఎంతైనా కూడా అలాంటి వాళ్ళు శుద్ధాత్ములు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది కదా. ఆశ పడితే అది కావాలి 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 అనిపిస్తూ ఉంటుంది. అది మనకి దక్కకపోతే మనం నిరాశ చెందుతాం. ఆశ కాస్త నిరాశగా మారుతుంది. కాబట్టి ఆశ అనేది మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. ఆశ ఒక్కోసారి ఏం చేస్తుంది? పాపపు పనులు కూడా చేయిస్తూ ఉంటుంది. అది మనకి కావాలి అనుకున్నప్పుడు చూస్తూనే ఉన్నాం. యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు, హత్యలు. చిన్న చిన్న విషయాలు కావు ఇవి, చాలా పెద్ద పెద్ద పాపాలు చేయించేస్తుంది ఆశ అనేది. మనకి దక్కలేదు కనుక ఇంకెవరికి దక్కకూడదు అని చాలా ఆశతో మనతో పాపకర్మం చాలా చేయిస్తుంది. మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. మనకు తెలియకుండానే మనం పాపాలు చేసేస్తూ ఉంటాం. ఇది తప్పు అనే ఆలోచన కూడా, మనం విచక్షణ కూడా కోల్పోతాం అన్నమాట. ఆశ అంత చెడ్డది, పాపకరమైనది. దానిచే యోగులు కూడా మోసపోయినారు. యోగులు అంటే మనం ఏమనుకుంటాం? ఎలాంటి ఆశ లేనివారు, అన్నిటినీ త్యజించిన వారు అని మనం అనుకుంటూ ఉంటాం యోగులు. కానీ ఒకానొక సమయంలో ఇలా పాపాలు చెయ్యాలి అని రాసి పెట్టి ఉంటే, ఇలా చెడ్డ పనులు చెయ్యాలి, ఇలా మన జీవితం మళ్ళీ మొదటి నుంచి రావాలి అని కనుక రాసి పెట్టుంటే వారు కూడా మోసపోయిన క్షణాలు ఉన్నాయి. పాపం దానిచే యోగులు కూడా మోసపోయినారు. మళ్ళీ వాళ్ళ తపశ్శక్తి మొత్తం ధారపోశారు. కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సు మొత్తం జీరోకి వచ్చేసింది. ఎంతో ఎనర్జీ సంపాదించుకుని ఏదంటే అది జరిగిపోయేంత శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉన్నా కూడా ఒకే ఒక్క పాపకర్మ చేయడం వల్ల జీరోకి పడిపోయి మళ్ళీ మొదటి నుంచి
ధ్యానం చేసుకోవాల్సిన అవసరానికి కొంతమంది యోగులు ఋషులు వచ్చి ఉన్నారు. వారి కథలు మనకు తెలుసు. ఆ కథలు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. దానికి మీకు అందరికీ తెలిసినవే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కావున ఆశ వీడి ప్రవర్తించువాడు ధన్యాత్ములగుదురు. ఆశ ఉంటుంది, కానీ ఇది మనకి అవసరమా, ఇది ఎంతవరకు మనకి దీన్ని మనం పొందవచ్చు, దీని వలన మనకి లాభమా నష్టమా అని బేరీజు వేసుకుని ఆశ మనం వదిలేసినట్టయితే, ఇది మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు వెంటనే దాన్ని వదిలేసి దాని జోలికి పోకుండా ఉన్నట్టయితే వారు ధన్యాత్ములగుదురు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూసారా. ఒక ఆశ గురించి ఒక చిన్న పాయింట్ ఎంత పెద్ద అర్థంతో వేమన గారు రాశారు పద్యం. ఎంత అద్భుతంగా అందులో అర్థం మనం నేర్చుకున్నామో ఒకసారి మీరే ఆలోచించండి. హలో 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 పద్యాలు వేమన పద్యాల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న పద్యం ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత యతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం మనం రాసుకుందాం, భావన తెలుసుకుందాం, నేర్చేసుకుందాం. పద్యము భావము ఏమంటున్నారు? ఆశ పాపజాతి అన్నింటికంటే ఆశ పాప జాతి అన్నింటి కంటే ఆశ చేత యతులు మోసపోరే ఆశ చేత యతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందైన చూచి విడుచు వారు శుద్ధాత్మ విశ్వదాభిరామ చెప్పాలి. వీరవేమ ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత యతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏంటబ్బా అని చూస్తే రాసేసుకుంటే తెలిసిపోతుంది కదా. ముందుగా మనం వేమన గారి గురించి చెప్పుకుంటాం కదా రోజు. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది. అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది. కదా, తెలుసు కదా మనకు కూడా. ఆశ పుడుతుంది, అది తీరకపోతే బాధ కలుగుతుంది. ఆ బాధ ఎక్కడి వరకు దారి తీస్తుందో కూడా ఎవరు చెప్పలేరన్నమాట. అందుకని అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. ఎక్కువ పాపకరమైనది. దానిచే యోగులు కూడా మోసపోయినారు. తెలుసు మనకి, కొన్ని కొన్ని కథలు మనం చదువుకున్నాం కదా, ఆశ వల్ల యోగులు కూడా ఏమయ్యారు అని. దానిచే యోగులు కూడా, మీకు అర్థమయ్యే ఉంటుంది, మోసపోయినారు. నేను చెప్పక్కర్లేదు కదా ప్రత్యేకించి పేర్లు. ఎవరెవరు ఎంత తపస్సు చేసి ఎవరి వల్ల ఎలా మోసపోయారు, ఎంత ఆశ వల్ల వాళ్ళ తపశ్శక్తి అంతా ధారపోసేశారు అనేది జగమెరిగిన సత్యం. యోగులు కూడా మోసపోయినారు. కావున ఆశని వీడి ప్రవర్తించువారు ధన్యాత్ములగుదురు. కావున ఆశ వీడి ప్రవర్తించువారు ధన్యాత్ములగుదురు. ఎవరన్నా ధన్యాత్ములు అవ్వడానికి రెడీగా ఉన్నారా? మనం ధన్యాత్ములు అవ్వాలంటే ఏం చేయాలంటే ఆశ వీడి ప్రవర్తించాలట. మనం ఆశ వీడితే మరి మన కోరికలు ఎలా తీరుతాయి? మనం ఎవరైనా ధన్యాత్ములు అవ్వడానికి రెడీగా లేం కదా. ఆశలో కొట్టుమిట్టాడడానికే రెడీగా ఉంటాం. కానీ అదే ఆశ వీడి ప్రవర్తిస్తే కనుక ధన్యాత్ములు అవుతారట. ఏమని చెప్తున్నారు వేమన్ గారు? మొదటి నుంచి ఒకసారి చూస్తాం. ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత ఎతులు మోసపోరే. ఎతులు మీన్స్ సరే కదా, ఇక్కడ ఎవరు? యోగులు, ఋషులు, వాళ్ళు కూడా మోసపోయారు కదా అంటున్నారు. చూచి విడుచువారు శుద్ధాత్ములెందైనా. ఒక దాని మీద మనకు ఆశ కలిగింది, అది మనకి అవసరమా? లైట్ అని లైట్ తీసుకున్నాం అనుకోండి, శుద్ధాత్ములగురు. చూచి విడుచువారు, చూసి కూడా దాని మీద ఆశ కలిగినా కూడా ఇప్పుడు అదేం అవసరం లేదు అనేసి వదిలేసి, ఇంకా దాని గురించి ఆలోచించకుండా వదిలేసిన తర్వాత మళ్ళీ అర్రే కొనుక్కుంటే బాగుండేది, అది మన దగ్గర ఉంటే బాగుండేది అని మనం మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు అనమాట. చూసి అవసరం లేదు అని అప్పటికప్పుడే వదిలేసిన వాళ్ళు శుద్ధాత్ములు. ఎన్నైనా శుద్ధాత్ములు ఎంతైనా కూడా అలాంటి వాళ్ళు శుద్ధాత్ములు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది కదా. ఆశ పడితే అది కావాలి 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 అనిపిస్తూ ఉంటుంది. అది మనకి దక్కకపోతే మనం నిరాశ చెందుతాం. ఆశ కాస్త నిరాశగా మారుతుంది. కాబట్టి ఆశ అనేది మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. ఆశ ఒక్కోసారి ఏం చేస్తుంది? పాపపు పనులు కూడా చేయిస్తూ ఉంటుంది. అది మనకి కావాలి అనుకున్నప్పుడు చూస్తూనే ఉన్నాం. యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు, హత్యలు. చిన్న చిన్న విషయాలు కావు ఇవి, చాలా పెద్ద పెద్ద పాపాలు చేయించేస్తుంది ఆశ అనేది. మనకి దక్కలేదు కనుక ఇంకెవరికి దక్కకూడదు అని చాలా ఆశతో మనతో
పాపకర్మం చాలా చేయిస్తుంది. మిగుల చెడ్డది ఎక్కువ పాపకరమైనది. మనకు తెలియకుండానే మనం పాపాలు చేసేస్తూ ఉంటాం. ఇది తప్పు అనే ఆలోచన కూడా మనం విచక్షణ కూడా కోల్పోతాం అన్నమాట. ఆశ అంత చెడ్డది, పాపకరమైనది. దానిచే యోగులు కూడా మోసపోయినారు. యోగులు అంటే మనం ఏమనుకుంటాం, ఎలాంటి ఆశ లేనివారు, అన్నిటినీ త్యజించిన వారు అని మనం అనుకుంటూ ఉంటాం యోగులు. కానీ ఒకానొక సమయంలో ఇలా పాపాలు చెయ్యాలి అని రాసి పెట్టి ఉంటే, ఇలా చెడ్డ పనులు చెయ్యాలి, ఇలా మన జీవితం మళ్ళీ మొదటి నుంచి రావాలి అని కనుక రాసి పెట్టుంటే వారు కూడా మోసపోయిన క్షణాలు ఉన్నాయి. పాపం దానిచే యోగులు కూడా మోసపోయినారు. మళ్ళీ వాళ్ళ తపశ్శక్తి మొత్తం ధారపోశారు. కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సు మొత్తం జీరోకి వచ్చేసింది. ఎంతో ఎనర్జీ సంపాదించుకుని ఏదంటే అది జరిగిపోయేంత శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉన్నా కూడా ఒకే ఒక్క పాపకర్మ చేయడం వల్ల జీరోకి పడిపోయి మళ్ళీ మొదటి నుంచి ధ్యానం చేసుకోవాల్సిన అవసరానికి కొంతమంది యోగులు ఋషులు వచ్చి ఉన్నారు. వారి కథలు మనకు తెలుసు. ఆ కథలు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. దానికి ఇంకందరికీ తెలిసినవే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కావున ఆశ వీడి ప్రవర్తించువాడు ధన్యాత్ములగుదురు. ఆశ ఉంటుంది, కానీ ఇది మనకి అవసరమా, ఇది ఎంతవరకు మనకి దీన్ని మనం పొందవచ్చు, దీని వలన మనకి లాభమా నష్టమా అని బేరీజు వేసుకుని ఆశ మనం వదిలేసినట్టయితే, ఇది మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు వెంటనే దాన్ని వదిలేసి దాని జోలికి పోకుండా ఉన్నట్టయితే వారు ధన్యాత్ములగుదురు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూసారా. ఒక ఆశ గురించి ఒక చిన్న పాయింట్ ఎంత పెద్ద అర్థంతో వేమన గారు రాశారు పద్యం. ఎంత అద్భుతంగా అందులో అర్థం మనం నేర్చుకున్నామో ఒకసారి మీరే ఆలోచించండి. హలో 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 పద్యాలు 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 వేమన పద్యాల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న పద్యం ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత యతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందైనా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం మనం రాసుకుందాం, భావం తెలుసుకుందాం, నేర్చేసుకుందాం. పద్యము భావము ఏమంటున్నారు? ఆశ పాపజాతి అన్నింటికంటే ఆశ పాప జాతి అన్నింటి కంటే ఆశ చేత యతులు మోసపోరే ఆశ చేత యతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందైనా చూచి విడుచు వారు శుద్ధాత్మ విశ్వదాభిరామ చెప్పాలి. వీరవేమ
ఆశ పాపజాతి అన్నింటికంటెను ఆశ చేత యతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏంటబ్బా అని చూస్తే రాసేసుకుంటే తెలిసిపోతుంది కదా. ముందుగా మనం వేమన గారి గురించి చెప్పుకుంటాం కదా రోజు. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది. అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది. కదా, తెలుసు కదా మనకు కూడా. ఆశ పుడుతుంది, అది తీరకపోతే బాధ కలుగుతుంది. ఆ బాధ ఎక్కడి వరకు దారి తీస్తుందో కూడా ఎవరు చెప్పలేరన్నమాట. అందుకని అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. ఎక్కువ పాపకరమైనది. దానిచే యోగులు కూడా మోసపోయినారు. తెలుసు మనకి, కొన్ని కొన్ని కథలు మనం చదువుకున్నాం కదా. ఆశ వల్ల యోగులు కూడా ఏమయ్యారు అని. దానిచే యోగులు కూడా, మీకు అర్థమయ్యే ఉంటుంది, మోసపోయినారు. నేను చెప్పక్కర్లేదు కదా ప్రత్యేకించి పేర్లు. ఎవరెవరు ఎంత తపస్సు చేసి ఎవరి వల్ల ఎలా మోసపోయారు, ఎంత ఆశ వల్ల వాళ్ళ తపశ్శక్తి అంతా ధారపోసేశారు అనేది జగమెరిగిన సత్యం. యోగులు కూడా మోసపోయినారు. కావున ఆశని వీడి ప్రవర్తించువారు ధన్యాత్ములగుదురు. కావున ఆశ వీడి ప్రవర్తించువారు ధన్యాత్ములగుదురు. ఎవరన్నా ధన్యాత్ములు అవ్వడానికి రెడీగా ఉన్నారా? మనం ధన్యాత్ములు అవ్వాలంటే ఏం చేయాలంటే ఆశ వీడి ప్రవర్తించాలట. మనం ఆశ వీడితే మరి మన కోరికలు ఎలా తీరుతాయి? మనం ఎవరైనా ధన్యాత్ములు అవ్వడానికి రెడీగా లేం కదా. ఆశలో కొట్టుమిట్టాడడానికే రెడీగా ఉంటాం. కానీ అదే ఆశ వీడి ప్రవర్తిస్తే కనుక ధన్యాత్ములు అవుతారట. ఏమని చెప్తున్నారు వేమన గారు? మొదటి నుంచి ఒకసారి చూస్తాం. ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత యతులు మోసపోరే. యతులు మీన్స్ రాశారు కదా ఇక్కడ, ఎవరు? యోగులు, ఋషులు. వాళ్ళు కూడా మోసపోయారు కదా అంటున్నారు. చూచి విడుచువారు శుద్ధాత్ములెందైనా. ఒక దాని మీద మనకు ఆశ కలిగింది, అది మనకి అవసరమా? లైట్ అని లైట్ తీసుకున్నాం అనుకోండి, శుద్ధాత్ములెవరు? చూచి విడుచువారు. చూసి కూడా దాని మీద ఆశ కలిగినా కూడా ఇప్పుడు అదేం అవసరం లేదు అనేసి వదిలేసి ఇంకా దాని గురించి ఆలోచించకుండా
వదిలేసిన తర్వాత మళ్ళీ అర్రే కొనుక్కుంటే బాగుండేది, అది మన దగ్గర ఉంటే బాగుండేది అని మనం మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు అనమాట. చూసి అవసరం లేదు అని అప్పటికప్పుడే వదిలేసిన వాళ్ళు శుద్ధాత్ములు. ఎన్నైనా శుద్ధాత్ములు ఎంతైనా కూడా అలాంటి వాళ్ళు శుద్ధాత్ములు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది కదా. ఆశ పడితే అది కావాలి 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 అనిపిస్తూ ఉంటుంది. అది మనకి దక్కకపోతే మనం నిరాశ చెందుతాం. ఆశ కాస్త నిరాశగా మారుతుంది. కాబట్టి ఆశ అనేది మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. ఆశ ఒక్కోసారి ఏం చేస్తుంది? పాపపు పనులు కూడా చేయిస్తూ ఉంటుంది. అది మనకి కావాలి అనుకున్నప్పుడు చూస్తూనే ఉన్నాం. యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు, హత్యలు. చిన్న చిన్న విషయాలు కావు ఇవి. చాలా పెద్ద పెద్ద పాపాలు చేయించేస్తుంది ఆశ అనేది. మనకి దక్కలేదు కనుక ఇంకెవరికి దక్కకూడదు అని చాలా ఆశతో మనతో పాపకర్మను చాలా చేయిస్తుంది. మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. మనకు తెలియకుండానే మనం పాపాలు చేసేస్తూ ఉంటాం. ఇది తప్పు అనే ఆలోచన కూడా, మనం విచక్షణ కూడా కోల్పోతాం అన్నమాట. ఆశ అంత చెడ్డది, పాపకరమైనది. దానిచే యోగులు కూడా మోసపోయినారు. యోగులు అంటే మనం ఏమనుకుంటాం? ఎలాంటి ఆశ లేనివారు, అన్నిటినీ త్యజించిన వారు అని మనం అనుకుంటూ ఉంటాం యోగులు. కానీ ఒకానొక సమయంలో ఇలా పాపాలు చెయ్యాలి అని రాసి పెట్టి ఉంటే, ఇలా చెడ్డ పనులు చెయ్యాలి, ఇలా మన జీవితం మళ్ళీ మొదటి నుంచి రావాలి అని కనుక రాసి పెట్టుంటే వారు కూడా మోసపోయిన క్షణాలు ఉన్నాయి. పాపం దానిచే యోగులు కూడా మోసపోయినారు. మళ్ళీ వాళ్ళ తపశ్శక్తి మొత్తం ధారపోశారు. కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సు మొత్తం జీరోకి వచ్చేసింది. ఎంతో ఎనర్జీ సంపాదించుకొని ఏదంటే అది జరిగిపోయేంత శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉన్నా కూడా ఒకే ఒక్క పాపకర్మ చేయడం వల్ల జీరోకి పడిపోయి మళ్ళీ మొదటి నుంచి ధ్యానం చేసుకోవాల్సిన అవసరానికి కొంతమంది యోగులు, ఋషులు వచ్చి ఉన్నారు. వారి కథలు మనకు తెలుసు. ఆ కథలు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. దానికి మీకు అందరికీ తెలిసినవే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కావున ఆశ వీడి ప్రవర్తించువాడు ధన్యాత్ములగుదురు. ఆశ ఉంటుంది, కానీ ఇది మనకి అవసరమా? ఇది ఎంతవరకు మనకి దీన్ని మనం పొందవచ్చు? దీని వలన మనకి లాభమా నష్టమా అని బేరీజు వేసుకొని ఆశ మనం వదిలేసినట్టయితే, ఇది మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు వెంటనే దాన్ని వదిలేసి దాని జోలికి పోకుండా ఉన్నట్టయితే వారు ధన్యాత్ములగుదురు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూసారా. ఒక ఆశ గురించి ఒక చిన్న పాయింట్ ఎంత పెద్ద అర్థంతో వేమన గారు రాశారు పద్యం. ఎంత అద్భుతంగా అందులో అర్థం మనం నేర్చుకున్నామో ఒకసారి మీరే ఆలోచించండి. హలో 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 పద్యాలు 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 వేమన పద్యాలు. వేమన పద్యాల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న పద్యం, ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత యతులు మోసపోరే, చూచి విడుచువారు శుద్ధాత్ములెందైనా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం మనం రాసుకుందాం, భావం తెలుసుకుందాం, నేర్చేసుకుందాం. పద్యము భావము ఏమంటున్నారు? ఆశ పాపజాతి అన్నింటికంటే, ఆశ పాప జాతి అన్నింటి కంటే
ఆశ చేత యతులు మోసపోరే. ఆశ చేత యతులు మోసపోరే. చూచి విడిచువారు శుద్ధాత్ములెందైనా. చూచి విడుచు వారు శుద్ధాత్మ విశ్వదాభిరామ చెప్పాలి. వీరవేమ ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత యతులు మోసపోరి. చూచి విడుచువారు శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏంటబ్బా అని చూస్తే రాసేసుకుంటే తెలిసిపోతుంది కదా. ముందుగా మనం వేమన గారి గురించి చెప్పుకుంటాం కదా రోజు. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది. అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది. కదా, తెలుసు కదా మనకు కూడా. ఆశ పుడుతుంది, అది తీరకపోతే బాధ కలుగుతుంది. ఆ బాధ ఎక్కడి వరకు దారి తీస్తుందో కూడా ఎవరు చెప్పలేరన్నమాట. అందుకని అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. ఎక్కువ పాపకరమైనది. దానిచే యోగులు కూడా మోసపోయినారు. తెలుసు మనకి, కొన్ని కొన్ని కథలు మనం చదువుకున్నాం కదా. ఆశ వల్ల యోగులు కూడా ఏమయ్యారు అని. దానిచే యోగులు కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది మోసపోయినారు. నేను చెప్పక్కర్లేదు కదా ప్రత్యేకించి పేర్లు. ఎవరెవరు ఎంత తపస్సు చేసి ఎవరి వల్ల ఎలా మోసపోయారు, ఎంత ఆశ వల్ల వాళ్ళ తపశ్శక్తి అంతా ధారపోసేశారు అనేది జగమెరిగిన సత్యం. యోగులు కూడా మోసపోయినారు. కావున ఆశని వీడి ప్రవర్తించువారు ధన్యాత్ములగురు. కావున ఆశ వీడి ప్రవర్తించువారు ధన్యాత్ములగురు.
ధన్యాత్ములు అవ్వడానికి రెడీగా ఉన్నారా? మనం ధన్యాత్ములు అవ్వాలంటే ఏం చేయాలంటే ఆశ వీడి ప్రవర్తించాలట. మనం ఆశ వీడితే మరి మన కోరికలు ఎలా తీరుతాయి? మనం ఎవరైనా ధన్యాత్ములు అవ్వడానికి రెడీగా లేం కదా. ఆశలో కొట్టు మిట్టాడడానికే రెడీగా ఉంటాం. కానీ అదే ఆశ వీడి ప్రవర్తిస్తే కనుక ధన్యాత్ములు అవుతారట. ఏమని చెప్తున్నారు వేమన గారు? మొదటి నుంచి ఒకసారి చూస్తుంది. ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత ఎతులు మోసపోరే. ఎతులు మీన్స్ సరే కదా, ఇక్కడ ఎవరు? యోగులు, ఋషులు, వాళ్ళు కూడా మోసపోయారు కదా అంటున్నారు. చూచి విడుచువారు శుద్ధాత్ములెందైనా. ఒక దాని మీద మనకి ఆశ కలిగింది, అది మనకి అవసరమా? లైట్ అని లైట్ తీసుకున్నాం అనుకోండి, శుద్ధాత్ములెవరు? చూచి విడుచువారు. చూసి కూడా దాని మీద ఆశ కలిగినా కూడా ఇప్పుడు అదేం అవసరం లేదు అనేసి వదిలేసి, ఇంకా దాని గురించి ఆలోచించకుండా వదిలేసిన తర్వాత మళ్ళీ అర్రే కొనుక్కుంటే బాగుండేది, అది మన దగ్గర ఉంటే బాగుండేది అని మనం మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు అనమాట. చూసి అవసరం లేదు అని అప్పటికప్పుడే వదిలేసిన వాళ్ళు శుద్ధాత్ములు. ఎన్నైనా శుద్ధాత్ములు ఎంతైనా కూడా అలాంటి వాళ్ళు శుద్ధాత్ములు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది కదా. ఆశ పడితే అది కావాలి 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 అనిపిస్తూ ఉంటుంది. అది మనకి దక్కకపోతే మనం నిరాశ చెందుతాం. ఆశ కాస్త నిరాశగా మారుతుంది. కాబట్టి ఆశ అనేది మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. ఆశ ఒక్కోసారి ఏం చేస్తుంది? పాపపు పనులు కూడా చేయిస్తూ ఉంటుంది. అది మనకి కావాలి అనుకున్నప్పుడు చూస్తూనే ఉన్నాం. యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు, హత్యలు. చిన్న చిన్న విషయాలు కావు ఇవి, చాలా పెద్ద పెద్ద పాపాలు చేయించేస్తుంది ఆశ అనేది. మనకి దక్కలేదు కనుక ఇంకెవరికి దక్కకూడదు అని చాలా ఆశతో మనతో పాపకర్మం చాలా చేయిస్తుంది. మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. మనకు తెలియకుండానే మనం పాపాలు చేసేస్తూ ఉంటాం. ఇది తప్పు అనే ఆలోచన కూడా, మనం విచక్షణ కూడా కోల్పోతాం అన్నమాట. ఆశ అంత చెడ్డది, పాపకరమైనది. దానిచే యోగులు కూడా మోసపోయినారు. యోగులు అంటే మనం ఏమనుకుంటాం? ఎలాంటి ఆశ లేనివారు, అన్నిటినీ త్యజించిన వారు అని మనం అనుకుంటూ ఉంటాం యోగులు. కానీ ఒకానొక సమయంలో ఇలా పాపాలు చెయ్యాలి అని రాసి పెట్టి ఉంటే, ఇలా చెడ్డ పనులు చెయ్యాలి, ఇలా మన జీవితం మళ్ళీ మొదటి నుంచి రావాలి అని కనుక రాసి పెట్టుంటే వారు కూడా మోసపోయిన క్షణాలు ఉన్నాయి. పాపం దానిచే యోగులు కూడా మోసపోయినారు. మళ్ళీ వాళ్ళ తపశ్శక్తి మొత్తం ధారపోశారు. కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సు మొత్తం జీరోకి వచ్చేసింది. ఎంతో ఎనర్జీ సంపాదించుకొని ఏదంటే అది జరిగిపోయేంత శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉన్నా కూడా ఒకే ఒక్క పాపకర్మ చేయడం వల్ల జీరోకి పడిపోయి మళ్ళీ మొదటి నుంచి ధ్యానం చేసుకోవాల్సిన అవసరానికి కొంతమంది యోగులు, ఋషులు వచ్చి ఉన్నారు. వారి కథలు మనకు తెలుసు. ఆ కథలు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. దానికి మీకు అందరికీ తెలిసినవే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కావున ఆశ వీడి ప్రవర్తించువాడు ధన్యాత్ములగుదురు. ఆశ ఉంటుంది, కానీ ఇది మనకి అవసరమా? ఇది ఎంతవరకు మనకి దీన్ని మనం పొందవచ్చు? దీని వలన మనకి లాభమా నష్టమా అని బేరీజు వేసుకొని ఆశ మనం వదిలేసినట్టయితే, ఇది మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు వెంటనే దాన్ని వదిలేసి దాని జోలికి పోకుండా ఉన్నట్టయితే వారు ధన్యాత్ములగుదురు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూసారా. ఒక ఆశ గురించి ఒక చిన్న పాయింట్ ఎంత పెద్ద అర్థంతో వేమన గారు రాశారు పద్యం. ఎంత అద్భుతంగా అందులో అర్థం మనం నేర్చుకున్నామో ఒకసారి మీరే ఆలోచించండి. హలో 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 పద్యాలు 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 వేమన పద్యాలు. వేమన పద్యాల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న పద్యం, ఆశ పాపజాతి అన్నింటికంటేను
ఆశ చేత యతులు మోసపోరే, చూచి విడుచువారు శుద్ధాత్ములెందైనా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం మనం రాసుకుందాం, భావన తెలుసుకుందాం, నేర్చేసుకుందాం. పద్యము భావము ఏమంటున్నారు? ఆశ పాపజాతి అన్నింటికంటే. ఆశ పాప జాతి అన్నింటి కంటే ఆశ చేత యతులు మోసపోరే, ఆశ చేత యతులు మోసపోరే, చూచి విడుచువారు శుద్ధాత్ములెందైనా, చూచి విడుచు వారు శుద్ధాత్మ విశ్వదాభిరామ చెప్పాలి. వినురవేమ. ఆశ పాపజాతి అన్నింటికంటేను, ఆశ చేత యతులు మోసపోరే, చూచి విడుచువారు శుద్ధాత్ములెందైనా, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏంటబ్బా అని చూస్తే రాసేసుకుంటే తెలిసిపోతుంది కదా. ముందుగా మనం వేమన గారి గురించి చెప్పుకుంటాం కదా రోజు. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది. అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది. కదా, తెలుసు కదా మనకు కూడా. ఆశ పుడుతుంది, అది తీరకపోతే బాధ కలుగుతుంది. ఆ బాధ ఎక్కడి వరకు దారి తీస్తుందో కూడా ఎవరు చెప్పలేరన్నమాట. అందుకని అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. ఎక్కువ పాపకరమైనది. దానిచే యోగులు కూడా మోసపోయినారు. తెలుసు మనకి, కొన్ని కొన్ని కథలు మనం చదువుకున్నాం కదా.
ఆశ వల్ల యోగులు కూడా ఏమయ్యారు అని, దానిచే యోగులు కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది మోసపోయినారు. నేను చెప్పక్కర్లేదు కదా ప్రత్యేకించి పేర్లు. ఎవరెవరు ఎంత తపస్సు చేసి ఎవరి వల్ల ఎలా మోసపోయారు, ఎంత ఆశ వల్ల వాళ్ళ తపశ్శక్తి అంతా ధారపోసేశారు అనేది జగమెరిగిన సత్యం. యోగులు కూడా మోసపోయినారు. కావున ఆశని వీడి ప్రవర్తించువారు ధన్యాత్ములగుదురు. కావున ఆశ వీడి ప్రవర్తించువారు ధన్యాత్ములగుదురు. ఎవరన్నా ధన్యాత్ములు అవ్వడానికి రెడీగా ఉన్నారా? మనం ధన్యాత్ములు అవ్వాలంటే ఏం చేయాలంటే ఆశ వీడి ప్రవర్తించాలట. మనం ఆశ వీడితే మరి మన కోరికలు ఎలా తీరుతాయి? మనం ఎవరైనా ధన్యాత్ములు అవ్వడానికి రెడీగా లేం కదా. ఆశలో కొట్టుమిట్టాడడానికే రెడీగా ఉంటాం. కానీ అదే ఆశ వీడి ప్రవర్తిస్తే కనుక ధన్యాత్ములు అవుతారట. ఏమని చెప్తున్నారు వేమన గారు? మొదటి నుంచి ఒకసారి చూస్తుంది. ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత ఎతులు మోసపోరే. ఎతులు మీన్స్ సరి కదా. ఇక్కడ ఎవరు? యోగులు, ఋషులు, వాళ్ళు కూడా మోసపోయారు కదా అంటున్నారు. చూచి విడుచువారు శుద్ధాత్ములేందైనా. ఒక దాని మీద మనకి ఆశ కలిగింది, అది మనకి అవసరమా? లైట్ అని లైట్ తీసుకున్నాం అనుకోండి, శుద్ధాత్ములగురు. చూచి విడుచువారు, చూసి కూడా దాని మీద ఆశ కలిగినా కూడా ఇప్పుడు అదేం అవసరం లేదు అనేసి వదిలేసి, ఇంకా దాని గురించి ఆలోచించకుండా వదిలేసిన తర్వాత మళ్ళీ అర్రే కొనుక్కుంటే బాగుండేది, అది మన దగ్గర ఉంటే బాగుండేది అని మనం మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు అనమాట. చూసి అవసరం లేదు అని అప్పటికప్పుడే వదిలేసిన వాళ్ళు శుద్ధాత్ములు. ఎన్నైనా శుద్ధాత్ములు ఎంతైనా కూడా అలాంటి వాళ్ళు శుద్ధాత్ములు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది కదా. ఆశ పడితే అది కావాలి 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 అనిపిస్తూ ఉంటుంది. అది మనకి దక్కకపోతే మనం నిరాశ చెందుతాం. ఆశ కాస్త నిరాశగా మారుతుంది. కాబట్టి ఆశ అనేది మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. ఆశ ఒక్కోసారి ఏం చేస్తుంది? పాపపు పనులు కూడా చేయిస్తూ ఉంటుంది. అది మనకి కావాలి అనుకున్నప్పుడు చూస్తూనే ఉన్నాం. యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు, హత్యలు. చిన్న చిన్న విషయాలు కావు ఇవి, చాలా పెద్ద పెద్ద పాపాలు చేయించేస్తుంది ఆశ అనేది. మనకి దక్కలేదు కనుక ఇంకెవరికి దక్కకూడదు అని చాలా ఆశతో మనతో పాపకర్మం చాలా చేయిస్తుంది. మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. మనకు తెలియకుండానే మనం పాపాలు చేసేస్తూ ఉంటాం. ఇది తప్పు అనే ఆలోచన కూడా, మనం విచక్షణ కూడా కోల్పోతాం అన్నమాట. ఆశ అంత చెడ్డది, పాపకరమైనది. దానిచే యోగులు కూడా మోసపోయినారు. యోగులు అంటే మనం ఏమనుకుంటాం? ఎలాంటి ఆశ లేనివారు, అన్నిటినీ త్యజించిన వారు అని మనం అనుకుంటూ ఉంటాం యోగులు. కానీ ఒకానొక సమయంలో ఇలా పాపాలు చెయ్యాలి అని రాసి పెట్టి ఉంటే, ఇలా చెడ్డ పనులు చెయ్యాలి, ఇలా మన జీవితం మళ్ళీ మొదటి నుంచి రావాలి అని కనుక రాసి పెట్టుంటే వారు కూడా మోసపోయిన క్షణాలు ఉన్నాయి. పాపం దానిచే యోగులు కూడా మోసపోయినారు. మళ్ళీ వాళ్ళ తపశ్శక్తి మొత్తం ధారపోశారు. కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సు మొత్తం జీరోకి వచ్చేసింది. ఎంతో ఎనర్జీ సంపాదించుకొని ఏదంటే అది జరిగిపోయేంత శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉన్నా కూడా ఒకే ఒక్క పాపకర్మ చేయడం వల్ల జీరోకి పడిపోయి మళ్ళీ మొదటి నుంచి ధ్యానం చేసుకోవాల్సిన అవసరానికి కొంతమంది యోగులు, ఋషులు వచ్చి ఉన్నారు. వారి కథలు మనకు తెలుసు. ఆ కథలు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు.
దానికి ఇంకందరికీ తెలిసినవే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కావున ఆశ వీడి ప్రవర్తించువాడు ధన్యాత్ములగుదురు. ఆశ ఉంటుంది, కానీ ఇది మనకి అవసరమా, ఇది ఎంతవరకు మనకి దీన్ని మనం పొందవచ్చు, దీని వలన మనకి లాభమా నష్టమా అని బేరీజు వేసుకుని ఆశ మనం వదిలేసినట్టయితే, ఇది మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు వెంటనే దాన్ని వదిలేసి దాని జోలికి పోకుండా ఉన్నట్టయితే వారు ధన్యాత్ములగుదురు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూసారా. ఒక ఆశ గురించి ఒక చిన్న పాయింట్ ఎంత పెద్ద అర్థంతో వేమన గారు రాశారు పద్యం. ఎంత అద్భుతంగా అందులో అర్థం మనం నేర్చుకున్నామో ఒకసారి మీరే ఆలోచించండి. హలో 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 పద్యాలు 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 వేమన పద్యాలు. వేమన పద్యాల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న పద్యం ఆశ పాపజాతి అన్నింటికంటెను ఆశ చేత యతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం మనం రాసుకుందాం, భావన తెలుసుకుందాం, నేర్చేసుకుందాం. పద్యము భావము ఏమంటున్నారు? ఆశ పాపజాతి అన్నింటికంటే ఆశ పాప జాతి అన్నింటి కంటే ఆశ చేత యతులు మోసపోరే ఆశ చేత యతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందైనా చూచి విడుచు వారు శుద్ధాత్మ విశ్వదాభిరామ చెప్పాలి. వినురవేమ ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత యతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏంటబ్బా అని చూస్తే రాసేసుకుంటే తెలిసిపోతుంది కదా. ముందుగా మనం వేమన గారి గురించి చెప్పుకుంటాం కదా రోజు. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్నింటికంటే ఆశ
మిగుల చెడ్డది. అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది. కదా, తెలుసు కదా మనకు కూడా. ఆశ పుడుతుంది, అది తీరకపోతే బాధ కలుగుతుంది. ఆ బాధ ఎక్కడి వరకు దారి తీస్తుందో కూడా ఎవరు చెప్పలేరన్నమాట. అందుకని అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. ఎక్కువ పాపకరమైనది. దానిచే యోగులు కూడా మోసపోయినారు. తెలుసు మనకి, కొన్ని కొన్ని కథలు మనం చదువుకున్నాం కదా, ఆశ వల్ల యోగులు కూడా ఏమయ్యారు అని. దానిచే యోగులు కూడా, మీకు అర్థమయ్యే ఉంటుంది, మోసపోయినారు. నేను చెప్పక్కర్లేదు కదా ప్రత్యేకించి పేర్లు. ఎవరెవరు ఎంత తపస్సు చేసి ఎవరి వల్ల ఎలా మోసపోయారు, ఎంత ఆశ వల్ల వాళ్ళ తపశ్శక్తి అంతా ధారపోసేశారు అనేది జగమెరిగిన సత్యం. యోగులు కూడా మోసపోయినారు. కావున ఆశని వీడి ప్రవర్తించువారు ధన్యాత్ములగుదురు. కావున ఆశ వీడి ప్రవర్తించువారు ధన్యాత్ములగుదురు. ఎవరన్నా ధన్యాత్ములు అవ్వడానికి రెడీగా ఉన్నారా? మనం ధన్యాత్ములు అవ్వాలంటే ఏం చేయాలంటే ఆశ వీడి ప్రవర్తించాలట. మనం ఆశ వీడితే మరి మన కోరికలు ఎలా తీరుతాయి? మనం ఎవరైనా ధన్యాత్ములు అవ్వడానికి రెడీగా లేం కదా. ఆశలో కొట్టు మిట్టాడడానికే రెడీగా ఉంటాం. కానీ అదే ఆశ వీడి ప్రవర్తిస్తే కనుక ధన్యాత్ములు అవుతారట. ఏమని చెప్తున్నారు వేమన్ గారు? మొదటి నుంచి ఒకసారి చూస్తాం. ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత ఎతులు మోసపోరే. ఎతులు మీన్స్ రాశారు కదా ఇక్కడ, ఎవరు? యోగులు, ఋషులు, వాళ్ళు కూడా మోసపోయారు కదా అంటున్నారు. చూచి విడుచువారు శుద్ధాత్ములేందైనా. ఒక దాని మీద మనకి ఆశ కలిగింది, అది మనకి అవసరమా? లైట్ అని లైట్ తీసుకున్నాం అనుకోండి, శుద్ధాత్ములగురు. చూచి విడుచువారు, చూసి కూడా దాని మీద ఆశ కలిగినా కూడా ఇప్పుడు అదేం అవసరం లేదు అనేసి వదిలేసి, ఇంకా దాని గురించి ఆలోచించకుండా వదిలేసిన తర్వాత మళ్ళీ అర్రే కొనుక్కుంటే బాగుండేది, అది మన దగ్గర ఉంటే బాగుండేది అని మనం మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు అనమాట. చూసి అవసరం లేదు అని అప్పటికప్పుడే వదిలేసిన వాళ్ళు శుద్ధాత్ములు. ఎన్నైనా శుద్ధాత్ములు, ఎంతైనా కూడా అలాంటి వాళ్ళు శుద్ధాత్ములు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్నింటికంటే ఆశ మిగుల చెడ్డది కదా. ఆశ పడితే అది కావాలి 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 అనిపిస్తూ ఉంటుంది. అది మనకి దక్కకపోతే మనం నిరాశ చెందుతాం. ఆశ కాస్త నిరాశగా మారుతుంది. కాబట్టి ఆశ అనేది మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. ఆశ ఒక్కోసారి ఏం చేస్తుంది? పాపపు పనులు కూడా చేయిస్తూ ఉంటుంది. అది మనకి కావాలి అనుకున్నప్పుడు చూస్తూనే ఉన్నాం. యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు, హత్యలు. చిన్న చిన్న విషయాలు కావు ఇవి, చాలా పెద్ద పెద్ద పాపాలు చేయించేస్తుంది ఆశ అనేది. మనకి దక్కలేదు కనుక ఇంకెవరికి దక్కకూడదు అని చాలా ఆశతో మనతో పాపకర్మం చాలా చేయిస్తుంది. మిగుల చెడ్డది, ఎక్కువ పాపకరమైనది. మనకి తెలియకుండానే మనం పాపాలు చేసేస్తూ ఉంటాం. ఇది తప్పు అనే ఆలోచన కూడా, మనం విచక్షణ కూడా కోల్పోతాం అన్నమాట. ఆశ అంత చెడ్డది.
పాపకరమైనది. దానిచే యోగులు కూడా మోసపోయినారు. యోగులు అంటే మనం ఏమనుకుంటాం, ఎలాంటి ఆశ లేనివారు, అన్నిటినీ త్యజించిన వారు అని మనం అనుకుంటూ ఉంటాం యోగులు. కానీ ఒకానొక సమయంలో ఇలా పాపాలు చెయ్యాలి అని రాసి పెట్టి ఉంటే, ఇలా చెడ్డ పనులు చెయ్యాలి, ఇలా మన జీవితం మళ్ళీ మొదటి నుంచి రావాలి అని కనుక రాసి పెట్టుంటే వారు కూడా మోసపోయిన క్షణాలు ఉన్నాయి. పాపం దానిచే యోగులు కూడా మోసపోయినారు. మళ్ళీ వాళ్ళ తపశ్శక్తి మొత్తం ధారపోశారు. కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సు మొత్తం జీరోకి వచ్చేసింది. ఎంతో ఎనర్జీ సంపాదించుకుని ఏదంటే అది జరిగిపోయేంత శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉన్నా కూడా ఒకే ఒక్క పాపకర్మ చేయడం వల్ల జీరోకి పడిపోయి మళ్ళీ మొదటి నుంచి ధ్యానం చేసుకోవాల్సిన అవసరానికి కొంతమంది యోగులు ఋషులు వచ్చి ఉన్నారు. వారి కథలు మనకు తెలుసు. ఆ కథలు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. దానికి ఇంకందరికీ తెలిసినవే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కావున ఆశ వీడి ప్రవర్తించువాడు ధన్యాత్ములగుదురు. ఆశ ఉంటుంది, కానీ ఇది మనకి అవసరమా, ఇది ఎంతవరకు మనకి దీన్ని మనం పొందవచ్చు, దీని వలన మనకి లాభమా నష్టమా అని బేరీజు వేసుకుని ఆశ మనం వదిలేసినట్టయితే, ఇది మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు వెంటనే దాన్ని వదిలేసి దాని జోలికి పోకుండా ఉన్నట్టయితే వారు ధన్యాత్ములగుదురు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూసారా. ఒక ఆశ గురించి ఒక చిన్న పాయింట్ ఎంత పెద్ద అర్థంతో వేమన గారు రాశారు పద్యం. ఎంత అద్భుతంగా అందులో అర్థం మనం నేర్చుకున్నామో ఒకసారి మీరే ఆలోచించండి.